మా నాన్నగారు సూరంపూడి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు. టైలర్తో కుట్టించుకున్న సాదా రకం చొక్కా, ప్యాంటు, కొద్దిగా అరిగిపోయిన మామూలు చెప్పులు, భుజానికి చేతి సంచి వేసుకుని కాలినడకనో పాత హీరో సైకిల్ మీదనో తిరిగిన రమణ మాస్టారు సామాన్యుడు అన్న పదానికి నిలువెత్తు రూపంలా ఉండేవారు. ఆయనేమీ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించలేదు, వ్యాపార సంస్థలు నెలకొల్పలేదు, ప్రభుత్వ పదవుల కోసం పోటీ చేయలేదు, జాతీయ స్థాయి అవార్డుల కోసం అయితే ప్రయత్నించనే లేదు. మరి జీవించిన ఆ 70 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? చాలామందిలానే రోడ్డు మీద వెళుతూ దారిన కనబడే పళ్ళబుట్ట దగ్గర ఆగి పళ్ళు కొనుక్కునేవారు. ఎవరి దగ్గర ఏం కొనుక్కున్నా వాళ్ళందరి ఊరు పేరు గుర్తుపెట్టుకుని పలకరించేవారు. కానీ ఓ రోజు రోడ్డు పక్కన జామ పళ్ళు అమ్ముకునే ముసలాయన కళ్ళు దిగాలుగా కనిపిస్తే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగారు. కూతురికి క్యాన్సర్, ఆమె భర్త వదిలేశాడు, చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు ఆమె పని చేయలేకపోతుంది, అందరికీ తానే ఆధారం, కనీస వైద్యం చేయించే స్తోమత కూడా లేదు. అది విషయం తెలుసుకున్న రమణ గారు ఊరుకోలేదు. పత్రికలో ఈ విషయాన్ని గురించి రాశారు. తన కోసం వాడుకొని పరిచయాలన్నీ ఇందుకోసం ఉపయోగించారు. వ్యక్తులు, సంస్థలు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించేలా కృషి సాగించేశారు. అలా లక్షలాది రూపాయలు ఆ ముసలాయన ఖాతాలో పోగు పడే వరకు విశ్రమించలేదు. ఇంతలో క్యాన్సర్ ఆసుపత్రి ఒకటి ముందుకు వచ్చి ఊతంగా ఆ పేదరాలికి వైద్యం చేసింది. ఆ పైన 2.5 సంవత్సరాల పాటు ఆమె బ్రతికింది. ఉచిత వైద్యం లభించడంతో వైద్యం కోసం వచ్చిన డబ్బు ఆమె కొడుకు చదువుకు ఉపయోగపడింది. ఆమె మరణించాక ఆ జామపళ్ళు అమ్మే పెద్దాయన రమణ గారికి కృతజ్ఞతలు చెప్తూ, మా అమ్మాయి వైద్యం చేయించినా పోయింది, చేయించకపోయినా బహుశా ఇదే టైంకి పోయేదేమో, కానీ నాకు బ్రతికినంతకాలం నాలాంటి వాడికి కూతురుగా పుట్టి వైద్యం దక్కకపోయింది కదా అన్న బాధ ములుకులా పొడిచేది. మీరు ఆ బాధ లేకుండా చేశారు అన్నాడు. భారతదేశంలో కొన్ని లక్షలు కోట్ల మంది లాగానే కుటుంబాన్ని నడపడం కోసం అర్ధరాత్రి వరకు తాపత్రయపడేవారు. బాధ్యతల బరువులు, సంసారంలోని ఈతి బాధలు, జీవితం కొట్టిన దెబ్బలు, మనుషుల 2 ముఖాలు ఆయనకు చాలానే అనుభవం. కానీ దానికోసం తన ఇష్టాలను, అభిరుచులను చంపుకోలేదు. నిష్కల్మషమైన తన నవ్వును వదులుకోలేదు. ఎదుటివారిని నవ్వించగల తన ప్రజ్ఞను విడిచిపెట్టలేదు. అర్ధరాత్రి గడిచేదాకా తన నాటకరంగ మిత్రులతో కలిసి తాము వేయబోయే నాటకానికి రిహార్సల్స్ కానిచ్చేవారు. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల తాను సినిమాల్లోకి రాకముందు రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్ అనే నాటకంలో ఆఫీసులో పనిచేస్తున్న వారిని అదరగొట్టి బెదరగొట్టే వెంకటరత్నం పాత్ర వేసి కడుపుబ్బా ఎలా నవ్వించారో గుర్తే. ఎన్ని వేదికలపైనో చిన్న చిన్న స్కిట్స్ వేసి అందరి మనసుల్లోని ఒత్తిడిని మాయం చేసేవారో గుర్తే. బ్రహ్మానందం ప్రముఖ సినీ నటుడిగా కాక అత్తిల్లో తెలుగు మాస్టర్గా ఉన్న రోజుల్లో తాను ఆయన కలిసి ఎలాంటి ప్రాక్టికల్ జోకులు వేసి 10 మందిని ఆశ్చర్యపరిచేవాళ్ళమో ఆయన చెప్తుండడం గుర్తే. జీవితం ఎన్ని ముళ్ళదారుల్లో ఆయన్ని నడిపించినా నవ్వుల పువ్వులు విరబూయించే తత్వాన్ని మాత్రం లాగేసుకోలేకపోయింది. వృత్తిపరంగా చూస్తే వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఆయన ఒకరు. కానీ బడి పిల్లలకు ప్రభుత్వం పచ్చరంగులాగు పచ్చగళ్ళ చొక్కా యూనిఫామ్గా ఇస్తే తాను కూడా పచ్చరంగు ప్యాంటు, పచ్చగళ్ళ చొక్కా కుట్టించుకుని ఆ బట్టల్లోనే బడికి వెళ్ళి పాఠాలు చెప్పి యూనిఫామ్ అన్న పదానికి సిసలైన నిర్వచనాన్ని తెలిపిన గురువు ఆయన. ఒక కుర్రాడిని ఊరంతా వెర్రివాడని, అవిటి మనిషి అని ముద్ర వేసి చదువుకు, గౌరవప్రదమైన బతుక్కి దూరం చేసి పశువుల కాపరి చేసి వదిలిపెడితే, అసలు నీ కాలికి ఏ సమస్య లేదు, నడువు అని నడిపించి టీనేజీలోకి వచ్చేసిన కుర్రాడితో ఆలు దిద్దించి కొన్నేళ్లలోనే ముందు 7వ తరగతి తర్వాత 10వ తరగతి చదివించి పాస్ చేశారు. ఆ కుర్రాడు ఈరోజు విదేశాల్లో వృత్తి నిపుణుడై పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తున్నాడు. సుదీర్ఘమైన వృత్తి జీవితంలో ఇలాంటి కథలు ఎన్నో. అందుకే
అవార్డులకు దరఖాస్తు చేసుకోవడం అవమానకరం అని భావించిన మనిషికి ఆయన దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండానే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వయంగా వరించాయి. చాలామంది మీ జేబులో 1000 రూపాయలు ఉంటే ఓ 10 రూపాయలు దానం చేస్తాం. అవతలి వ్యక్తి అవసరం మన స్తోమత కన్నా చాలా ఎక్కువ ఉంటే ఇవ్వగలిగింది ఇచ్చి ఊరుకుంటాం. కానీ రమణ మాస్టారు మాత్రం ఇందుకు భిన్నమే. సినిమాలు, టీవీలు, సోషల్ మీడియా, జనం తీరిక వేళను పంచుకుంటున్న సందడిలో రంగస్థల కళ్ళు చితికిపోతున్నాయని, రంగస్థల కళ్ళనే నమ్ముకుని వాటి కోసం జీవితాన్ని అర్పించిన కళాకారులు ఆర్థికంగా ఏ దిక్కు లేకుండా అయిపోతున్నారని గమనించి రెపరెపలాడుతున్న వారి జీవితాలకు ఓ కాపు కాసే ప్రయత్నం చేశారు. ప్రతీ నెల రంగస్థల కళలే వృత్తిగా బతికిన ఒక నిరుపేదను తాడేపల్లిగూడెం తీసుకువచ్చి వారికి ఆర్థిక సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. అదే వేదిక మీద ప్రసిద్ధులైన ఉద్యోగులకో, ప్రఖ్యాతులైన రాజకీయ నేతలకో, ఇంకేదో రంగంలో పేరున్న వారికో గౌరవ సత్కారం కూడా పెట్టేవారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జనంతో హాలు నిండేది. అప్పుడు ముందుగా ఆర్థిక సత్కార గ్రహీత అయిన కళాకారుని లేదా కళాకారిణి ఘనత సమాజానికి కళల ద్వారా వారి సేవ, ఇప్పుడు వారి దుస్థితి తెలియజేసి ఎంతో కొంత దానం చేయమని ప్రోత్సహించేవారు. ఒకరు 500 ఇస్తే ఇంకొకరు 200, మరొకరు 1000, అలా వచ్చిన డబ్బంతా అక్కడే లెక్కబెట్టి వారికి ఉపయోగపడేలా అందించేవారు. వారికి కనీసం 30,000 రూపాయల నుంచి, వేళ బాగుంటే దాదాపు 70,000 రూపాయల వరకు వచ్చేది. ఆ డబ్బు కొన్ని నెలల పాటు వారు గడపడానికో, డయాలసిస్ వంటి వైద్యాల కోసమో, ఆడపిల్లల పెళ్లి కోసమో, కొన్ని దురదృష్టకరమైన సందర్భాల్లో కళాకారులు మరణిస్తే కుటుంబానికో ఉపయోగపడేవి. ఇలా చెప్తూ పోతే చాలానే చేశారు. సమాజానికే కాదు, కుటుంబానికి కూడా. చిన్న కొడుకుగా పుట్టిన 3 దశాబ్దాల పాటు తల్లిని, అక్కచెల్లెలను చూసుకున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, జ్వరం తగిలి ఈ కళల వైపు పిల్లలను తల్లిదండ్రులు చూడనివ్వని 2000 దశాబ్దంలో పిల్లలమైన మాకు సాహిత్యాన్ని వారసత్వంగా పంచి ఇచ్చారు. నచ్చిన పని చేసే స్వేచ్ఛనిచ్చారు. తన మాట, తన ఆలోచన నచ్చిన మిత్రులను తెలుసో తెలియకో ప్రభావితం చేశారు. ఎందరో నాయకులతో సన్నిహిత సంబంధాలున్నా వారిని స్వలాభం కోసం ఉపయోగించుకోలేదు. నిజాయితీ అన్నదే ఉద్ధరింపు అనుకోలేదు. జీవిత విధానంగా మలుచుకున్నారు. అవార్డులు, ఆస్తులు, పదవులు, సంస్థలు కొలవలేని సామాన్యమైన అసాధారణ జీవితాన్ని జీవించారు. తన చుట్టూ ఉన్న సమాజానికే కాదు, భావి తరాలకు కూడా నేర్చుకునేందుకు ఎంతో మిగిల్చి గురు పౌర్ణమి రోజున హఠాత్తుగా వెళ్ళిపోయారు. పవన్ సంతోష్ సోరంపూడి.